ఎందుకంటే నేను ఎల్లుండి మా డార్లింగ్ సినిమా పక్కెట్లా వేసి నేను సినిమా పోవాలని చెప్పి పైసలు నొక్కేమని చెప్పి నేను ఇందులోనేనా నాయన ఎందుకంటే మనం వీడిని అడుక్కున్నాం తెచ్చి నాకు నాయన బయట కూర్చుంటా లేదు నువ్వు తీసుకో నేను తీసుకోను. థ్యాంక్స్ రా బాబు. అవసరం ఉన్నప్పుడు నువ్వు కూడా ఇస్తావు కదా. అవసరం ఉన్నప్పుడు ఇస్తా. అయినా ఎట్లా అంటారు రా ఇంటికి వచ్చిన నేనెందుకు తీసా మళ్ళీ ఏమన్నా పైసలు నాటకాలా ఏవి లేవే నాకు చెమటలో పడితే ఏదైనా టెన్షన్ అనిపిస్తాయి. బయట చేస్తా పైసలు మీరే చెప్తారు. స్టార్ట్. 3, 2, 1 స్టార్ట్. సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. ఈరోజు ఏదైతే అది అయ్యింది మా అమ్మ పైసలకి మా అమ్మ ఏమంటారు మా అమ్మ పర్సులకి అయితే పైసలు అయితే కొట్టేస్తున్నాను అనమాట. ఈరోజు నాకు కంగనకి అయితే మస్తు పైసలు అవసరం. ఎందుకంటే నేను ఎల్లుండి మా డార్లింగ్ సినిమా పక్కెట్లా వేసి నేను సినిమా పోవాలని చెప్పి పైసలు నొక్కేమని చెప్పి నేను అందరూ సినిమా థియేటర్ లో పేపర్లు ఎగరేసి మన గంగన పైసలు అంత వరకు రాలేదు నాకు. ఇంకేనంతా నాకు ఎందుకు పైసలు అయితే కొట్టేస్తున్నారు ఇప్పుడు పైసలు వల్ల నాకు సినిమా పోవాలి. నాకు పైసలు లేవు రా నిలగాలి. ఇంకా పైసలు వాళ్ళు లేవు. నా బాధ నాకు అడుగుదామని వస్తేనేమో వీళ్ళు పైసలు తీసలేరు. ఎట్లా చెప్పేస్తారు కాదు లక్షలు ఉన్నాయి తీసలేరు. లక్షలు ఏం లేవు సిస్టమ్ ఇగో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు వేసి సిస్టమ్ ఉన్నాడు. ఇంత పెద్ద ఇల్లు ఏసీ ఉన్నాడు. వేడిగా అంటే దొంగతనం నిజం అంటున్నాడు. కాదన్నా మా అమ్మ ఎప్పుడైనా కానీ మా అమ్మ పర్సు పక్కన పెట్టుకొని అనుకుంటారు. వాళ్ళకి ఉంటాయి పర్సులో పైసలు. పర్సు అయితే ఈ రోజు కూడా పర్సు పక్కనే పెట్టుకొని అనుకుంది. అయితే ఈ రోజు పైసలు ఇన్ని ఉంటాయి కింద రావాలి ఉంటాయి తీమగా. అయితే ఈ తాళం ఓపెన్ ఉంది. ఇందాక తీసి చూసిన ఈ తాళము ఎప్పుడు చూసిన 24/7 మా అమ్మకాన్ని ఉంటాను నడవాలి. ఎందుకంటే ఈ రోజు మా అమ్మ పైసలు తీసి దీనికి మర్చిపోయినట్టుంది. తీసా ఇదే సో చెప్తారు నాకు. ఏమేమో ఉన్నాయి పేపర్లు ఇలా పెట్టేసింది. తెలియదు అంటాడు ఉంటే అంటాడు. టికెటా చూడండి మమ్మీ టికెట్ ఉందట. ఇంకో అబ్బా తీరా బాబు. అరే అన్నమాట పెట్టుకుంటాడు పైసలు పర్సెంట్ తీరా ఆయన జల్లినా పర్సు ఇందులోనేనా నాయన పెట్టే పైసలు. సో గాయస్ పప్పుగాడు ఇంత మంచి దేవుడు అని నేను అనుకోలే. వాళ్ళ అమ్మ పైసలు దొంగతనం చేసి మనకు పైసలు ఇస్తున్నాడు. వాళ్ళ అమ్మకి తెలిసిన మనకి ఏం అవసరం. ఎందుకంటే మనం వీడిని అడుక్కున్నాం. ఇంకో 50,000 ఉంటాయి. అవి 50 ఇవి ఒక 50,000 ఉంటాయి. 1,00,000 రూపాయలు కాదు వచ్చేసిన 1 లక్ష రూపాయలు. సో చూడు మనకైతే 1,00,000 రూపాయలు అయితే బొబ్బు వాళ్ళ మమ్మీ మనకి గిఫ్ట్ ఇచ్చింది అనుకోవచ్చు. మనం కాదు పైసలు జరిగిన కాదు బయటికి తెచ్చి నాకు నాయన బయట కూర్చుంటా. లేదు నువ్వు తీసుకో. నేను తీసుకోను. క్యాష్ అయితే తీసుకొచ్చిండు. ఈయనంతా మంచోడే లేడు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏదైనా నెల నుంచి పైసలు లేవు ఏం లేవు అట్లా అని చెప్పి బాబు అని పైసలు అడుకుంటే ఆడు దొంగతనం చేసి కూడా మనకు పైసలు ఇస్తుండు. థ్యాంక్స్ రా బాబు. అవసరం ఉన్నప్పుడు నువ్వు కూడా ఇస్తావు. అవసరం ఉన్నప్పుడు ఇస్తా. మనకి 7 లక్షల రూపాయలు ఏ ఏం చేస్తాం ఖర్చు పెట్టుకో. ఎంత వద్దురా పట్టుకొని నన్ను పట్టుకోమంటున్నాడు. మన ఇద్దరు ఖర్చు పెట్టుకోలేదు. మనం బయటకు పోతున్నాం. యాక్చువల్లీ మాకు మేము గోవా పోతున్నాం. గోవాకి పైసలు మా అమ్మకాలకి చుట్టేసుకున్నాడు. నడుకో బయట తీసుకురా బయటికి తీసుకురా. పెట్టుకో
రమ్మని వాడాలంటాడు మంచుంటాయా పడితే ఎట్లుంటే కబుర్లు వెనకాల పెట్టుకొని కూర్చుంటా ఆగు సరేమరా బయటే నడు అమ్మ ఒక్కరు అంటే మాకు చెప్పవా పోమా ఏం చదువుతా నీ లోపల మీ మీద ఒకతనం చేయాలి మీ ఇంట్లో ఉన్నాయి సామాన్లు అబద్ధాలు చెప్తున్నావు లేకపోతే దెబ్బలు ఉన్నాయి దొబ్బలు మాకే లాగుతాయి. చేయరా నాయనా వేసా వేస్తున్నా అది ఎందుకో నీ లోపల ఏం నాకు కిందది ఏమీ కాదు ఆ లోపలిది వచ్చి లాకపోతే మాకేం అవసరం చెప్పు లాకపోతే అందులో పరిస్థితి ఉండాలి మమ్మీ ఏంటి ఇప్పుడు పోయి మీ అమ్మ ముందు దొంగతనం చేసినా చెప్తారు ఏం చెప్పాలి కనిపిస్తున్నావు ఇట్లా కూర్చొని ఇంట్లో ఇంటికి వచ్చిన మరి మీరే దొంగలు నన్ను కూడా అట్లా చెక్ చేస్తారు ఏంటి ఇచ్చారు చెక్ చేసి లేవు మేమేం చేసామే మా పైసలే లోపల ఏంటో దాచి వచ్చి ఉండాలి అరే చూసుకోపో లోపల చూసుకోపో అరే మీరు నా రూమ్ కింద పోతుంది మీరు ఉంది నాది రూమ్ మనిషి వాగాడు నాగరత్నం ఇలా అయినా ఎట్లా అంటారు రాబా ఇంటికి వచ్చిన వాళ్ళు ఇలా పైసలేదు ఇలా పైసలేదు ఇలా పైసలు ఇందులో నువ్వు చెప్పుకోరా మీ అక్కకి ఎవరిని ఎవరితో మమ్మీ తీసింది ఏం తీయలే మీరే ఎంతసేపు ఉన్నారు ఇప్పుడు లోపల మమ్మీ మమ్మీ వాళ్ళకి ఏమైనా పైసలు తీసినావా ఎలా గెలిచి బాగులకే నేనెందుకు తీసా మళ్ళీ ఏమన్నా పైసలు నేను ఆటకాలా వచ్చి అడుక్కో ఏ దేంట్లో పైసలు అంటున్నారు మీరు ఈ బ్యాగ్ లో పైసలు ఈ బ్యాంక్ తాళం దీని ఆడ పెట్టనే పెట్టాను కదా తాళం ఏం లేదు ఓపెన్ చేసి దూరగో అయ్యి ఈ తాళం వీడికి ఎట్లా వచ్చింది ఇలా చేయబడుతుంది లోపల ఉండి ఇద్దరు ఏది ఏవి లేవే అడిగాయన క్యాల్వరీ లోపల ఎవరు తీసారు ఇప్పుడు ఇది ఇంతసేపు లోపల ఉన్న లోపల ఎవరు తీయాలి అయితే ఆలే తీసుంటారు కావాలి అంట నువ్వు ఆలే తీసుంటారు ఈ తాళం ఇక్కడ ఎవరు పెట్టారు తెలుగు నాకేం తెలుసు ఆ? ఈ తాళం నా పర్సులో ఉండాలి కదా నీకు సరే నడుపు పర్సనిది పర్స్ నేనేమైనా లోపల పెట్టుకుంటానా నాకు లాక తాళం బాగుతుంది తెలిసే కదా ఇక్కడ పెట్టుకున్నా పర్సన్ ఉండే ఆ ఇంట్లో ఉండే నేను మనీ తెలవాలా పర్స్ ఇక్కడ ఉండే అవునా మిషన్ మీద ఉందా రేపు మజాక్ ఆడకండి రా బబ్బు ఏయ్ పైసలతో మజాక్ ఆడక మీరు సేవండి నువ్వు అదగాడక ఏం తొమ్మిదిగా అనిపిస్తున్నాను ఏమో లేదు ఈ తాళం ఆడికి ఎట్లొచ్చింది ఎందుకు తీస్తా నాకేం అవసరం పైసలతోని మరి ఇంకెవరు ఇస్తారు వాళ్ళు తీసిరేమో మళ్ళీ అలా పైసలు ఉన్నట్టు ఎవరెవరికి తెలుసు ఆ బ్యాగ్ ఎవరు తెచ్చి లోపలికి నాకు అది తెలియదు. ఎవరు తెచ్చి బ్యాగ్ లో మరి అడగరాదు. నేను ఎందుకు తీస్తా లోపల కాబట్టి డ్రా చేసిన మీరు ఎప్పుడు వెళ్ళి రూమ్ లో తాళం పెట్టుకున్నారు డోర్ పెట్టుకున్నారు ఏం 2 నిమిషాలు అలే పోయి నేను గేమ్ ఆడుతున్నా. 5 నిమిషాలు అయ్యి అయ్యా డిస్టర్బ్ చేయకండి గేమ్ ఆడుతున్నాడు మేము వీడియో తీసుకుంటే గేమ్ ఆడుతున్నామే చూపి వీడియో అరే నీకు ఎందుకు చూపారా అన్నిటికీ మాత్రం ఎందుకు తోడు పడుతుంది చదవను పోదాం మా మనకు అవసరం లేదు రంగుని ఒక్క మాట అనలే నువ్వు మజాక్ ఆయన అంటాడు. చేపించుంటదని రంగు నేను అనట్లేదు నేనే వెళ్ళిపోతా నేనే మంది పైసలు ఇచ్చు ఏ పైసలు నాతో మజాక్ కావాలని. నేను ఏ పైసలు ఏ పైసలు అమ్మి? అందులో పైసలు అంటే మీకు ఉన్నట్టు- చెప్పండి, రాను. అందులో పైసలు ఉన్నట్టు నీకు తెలియదు కాదు మళ్ళా మీరు ఇద్దరు తప్ప ఎవరికి తెలియదు ఇప్పుడు మిషన్ తెలియదా నువ్వు డ్రామా ఆడక చెప్తున్నా ఇదే మిషన్ ఇప్పుడు ఈ డ్రామా మీరు తీసాను రే నాకు టెన్షన్ పెంచకండి అరే నేను ఎందుకు తీస్తా మమ్మీ తెలుగుందా ఏడుస్తుందిరా నాన్న మీ అమ్మ. ఏడవట్లేదు నాకు చెమటలో పడితే ఏదైనా టెన్షన్ అనిపిస్తాయి
నేను ఎందుకు తీసా మమ్మీ, నాకేం అవసరం నీ పైసలు తీయనీకి. మజాక ఆడకండి గమ్ము చెప్పు ఏ లేదండి, నేను ఇప్పుడు వచ్చినాడు వీడియో తీస్తున్నా అంటే ఇష్టం ఏం నా- మీ ఇల్లు నాటకాలు చేస్తున్నారు. పైసలు అడుక్కున్నారా పర్సులో ఉండి దానికి ఎందుకు వెళ్ళి ఉండే నీకు పైన అన్నీ తెలిసి attack చేస్తారు ఇప్పుడు అవన్నీ. చెప్పినా కదా చేసి మనం ఈ ఆడుతుంది తాళం ఆడ ఎందుకు వచ్చింది? ఆయన అడుగు ఆమె వాళ్ళన్నాడు నాకేం తెలుసు? ఇది మధ్యాహ్నం కూడా మీకు అవుతుందిరా? పర్సులో ఉండే మీరు ఇప్పటికిప్పుడు కావాలని చేసిరు చెప్పండి గమ్మున. ఎందుకు చేస్తాం మమ్మీ, మాకు ఏం పట్టింది మమ్మీ, ఏమనుకుంటున్నాం మమ్మీ మమ్మల్ని? అవి ఏమిటి పైసలు నీకు తెలియదా? పైసలు అంటే పైసలు పంచాయతీ పైసలు, అవి ఏమైనా కొనుక్కోవాలంటే పైసలతో ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. అవి ఇల్లు చెప్పేస్తున్నా పైసలు అవి. నేను తీసా మమ్మీ. మమ్మీ వాడే తీసిండే మమ్మీ ఇంతసేపు ఇగో ఈయన ఇంకా నాకు ఈడు మొహం అర్థమైపోతుంది. ఈడు తీయకపోతే ఇంత నార్మల్ గా మాట్లాడు. ఈడు మొహం ఎట్లుంటుంది నాకు తెలుసు కదా, ఎంత సీరియస్ గా మాట్లాడతాడు. అది పైసలు నాకు మసాలా తలలో చేయొద్దు. వస్తుంది మమ్మీ. నేను గంగ ఏం అనుకోకు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చెక్ చేస్తా ఏం చెక్ చేస్తావు వీళ్ళతో పాటు. అంటే నువ్వు నా మీద నువ్వు తప్పుగా అనుకోకు. ఆహా, ఫస్ట్ వీళ్ళనే చెక్ చేస్తా. వీడికి ఇట్లా వచ్చినాయి పైసలు, వాడు కావాలన్న మజా కావడానికైనా నీకు చూసినావా ఇంతసేపు ఆయన కూర్చుంటాడా వీడికి ఎట్లా వచ్చినాయి ఇతను కూర్చున్నాడు ఇంతసేపు గంగలో కూర్చున్నాడా తీసింది గంగ పైసలు ఫస్ట్ వస్తుంది నోట్లకే నీ పేరు అక్కడ పైసలు అంటే అన్ని పైసలు ఇప్పుడు చూడలే కూడా చూడలే అంటే నువ్వైతే మరీ చెప్తే ఇన్ని పైసలు చూడలేదంట. అయితే పోతారు ఆకులనే హార్ట్ అటాక్ మమ్మీ పో మమ్మీ, నా మీద అనుమానం పడ్డావు నువ్వు. ఆ? అది తీస్తే- అరే లంగా ఆడే అంటే ఆడే తీసిండు కలిపే ఉండే ఇంట్లో. వీరికి లక్క సపోర్ట్ ఇచ్చి పంపించింది లోపలికి చెప్పవు మళ్ళా అవునా? చెప్పు ఇప్పుడు మాటలు వస్తుంది మీ చూస్తా సైడ్ కూడా ఉండే ఉంటాయి. ఆయనకి దాని నుంచి మా వాళ్ళంటే పైసలు లేవు. ఇప్పుడు తీసుకున్నారా? ఆయననే అడిగిండు. మంది పోలీలు తీసుకోవద్దా అని చెప్పి ఇందాకలా. అది 12 మంది పోలీలు తీసుకోవద్దా అలా అలా అనలే, తప్పుడు మాట్లాడద్దు. ఏమన్నాడంటే గివ్ అవే పెడతా 10 మంది. గివ్ అవే 12 మందికి టికెట్లు ఇప్పిస్తాను అన్నాడు. దానికి ఈ పైసలు తీసేట్టుడా ఆయననే తీసిండు, నేను ఎందుకు తీసాను? నాకేం తెలుసు రాబోయే పైసలు ఏడుంటాయో నీకు తెలుసు కదా. తెలుసు. మంది ఒకటి నాకు కాదు ఏం నేను కాదు. అలా కాదు కదా, నేను చిన్నదానికి టెన్షన్ పడతానని తెలుసా లేదా? తెలుసు మరి ఇలాంటి విషయాల్లో మదర్ చేయొచ్చా? చిన్నదే అది టెన్షన్ పడతలేదు అని చెప్పి ఆ టెస్ట్ చేసినో మరి ఏందో అది నాకు తెచ్చిచ్చింది అంతే నేను తెచ్చిచ్చిన. ఒక పిల్లకి ఇవ్వాలని చెప్పి చెప్పినాడు ఏంది? మీరు ఏదైనా మజాక్ వీడియోలు చేసేటంటే వేరే టైం ఆయనకి పప్పు పోవాలన్నాడు, పప్పులా ఏమంటారు అందరికి దావత్ ఇస్తా అని చెప్పేసి దొంగతనం అయితే చేసినావు మనకే కావాలంటే ఆయన అప్పులు ఇస్తాడు, మన దగ్గర పైసలు తీసుకుంటాడు. నేను అడుక్కున్న అప్పు 50,000 అప్పు చేసిన దగ్గర మొన్న మళ్ళా చూడు ఎన్ని పైసలు కూడా తెలుసా ఈ దగ్గర? ఈ పైసలు ఈ దగ్గర 15 అప్పు తీసుకున్నది కూడా ఇంకా 25 లక్షలు ఉన్నాయి ఈ దగ్గర ఏం లేవు మా దగ్గర. ఇప్పుడు పైసలు కొట్టేసి ఏందని నాకు చేస్తున్నావారా? పైసలు కొట్టేసి ఇగో, వీళ్ళు ఏమన్నారు తెలుసా? సొంతగా ఏంటి ఉన్నారు. అడగరా? కార్లు ఉన్నారు కార్లు ఉన్నారు కాదు, ఓడి నేను నడపనీకి. 2 ఫ్లాట్లు ఉన్నారు ఇన్ని కాలం ఉన్నారు అవును, ఇగో అన్ని ఈమె- పైసలు ఉంటా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఎందుకు ఇగో కొనుక్కుంటావు? ఇంటికి ఈమె పేరు మీద ఇగో ఇలా భర్త కూడా బ్యాంక్ లో పైసలు వేసారు ఈమెకి వేసారు మళ్ళీ నన్ను దొంగ అంటారు వీళ్ళు ఇన్ని కాలం పైసలు అరే పెట్టుకుని నీకు అన్ని పైసలు పెట్టినా మా ఇంట్లో పైసలు కొట్టలేదు అట్లా ఇచ్చిందని అవునా కొట్టేసినారా? మెరైన 3 తరాలు చైన్ బంగారం వేసిండు. అన్ని అప్పులే, ఎప్పుడు చేసినా అప్పులు చేసినా అంటాడు. ఎప్పుడు ఆ సైన్ మాత్రం మెడలో మెడల్ ఉంటాడు. ఉంటుంది. అరే అది మా అమ్మ గిఫ్ట్ ఇచ్చింది బయట తీయ నేను పానమైనది నాకు తెలిసి 40,000 వస్తాయి. అవునా? నెలకి. అరే ఎందుకురా మాటలు మానే రాదురా అవునా కదా? చూడు నీ 3 ఫ్లాట్లు ఉన్నారు ఒక్కటి కూడా ఈ మూడు- బయటికి 1,00,000 రూపాయలు వస్తాయి కదా ఏంది నీ బయటకి 1,00,000 రూపాయలు వస్తాయి కదా మేము 3 ప్లాన్ మీరు స్టార్టింగ్ నుంచి మమ్మల్ని చూస్తున్నారు. అంకుల్ చనిపోక 1 ఇయర్ కింద మేము ఏ ఇంట్లో ఉన్నామో మీకు తెలుసు. తర్వాత ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్నామో తెలుసు. ఇది రెంట్ కని తెలుసు మీకు. మొన్ననే రీసెంట్ గా అది తీసుకున్నాం. అది కూడా అంటే second యాక్టింగ్ class. చేస్తుంది మీకు. అందులో అన్ని ఒక పనులు కూడా ఉన్నాయి ఇంకా బాత్రూమ్ ఇరిగిపోయినాయి గోడ ఇరిగిపోయిన అన్ని చెప్పాలి ఇంకా పైసలు ఉంటే మంచిగా మేము ఒక పూట తింటే ఇంకో పూట నీళ్ళు అయి బతుకుతాం మనం. అవునా? నాకు ఆ నీళ్ళు కూడా దొరుకుతలేవు నేనేం తాగుతున్నా నాకే అర్థం. మీరు మాట్లాడేది గైస్, ఎవరికైనా ఇంట్లో అంటున్నా ఇంట్లో 2 రూపాయలు వస్తే 4 రూపాయలు ఈఎంఐ ఉంటుంది ఎవరికైనా. అది నిజము. మాకు వచ్చినట్టే రైట్ అయిపోతే పైసలు. అది చెప్పే విధంగా 2 రూపాయలు సంపాదిస్తే 4 రూపాయలు ఖర్చు ఉంటదని చెప్పబోయి మరి 2 రూపాయలు వస్తే 4 రూపాయలు ఈఎంఐ ఉంటది.
మరి అదే కదా అదే గేమ్ ఆడమను 24 గంటలు ఆడతాడు ఆడతాడు. ఇంట్లో వస్తారు గేమ్ చలో వచ్చినావు అనుకో. ఎందుకు రావద్దు ఆడతాడు. సరే ఇక పైసలు ఇక. మా అమ్మ ఇక మా అమ్మ ఏమంటారు ఏమంటారు ఎందుకు పైసలు వంచుతాను అనమాట జర అనాథ పిల్లలకి ఇక. నేను ఇయ్యాలే నా చీల పడుతుంది కుళ్ళ చెప్తున్నా నీకు ఒక 2000 నేను అస్సలు ఇయ్య. ఇగో, ఇగో. నీకు అంతగా నీకు చేస్తావా? నీకు లే, ఇలా సైడ్ ఒక నోట్ ఇట్లానే కామెంట్ చేసేస్తారు ఇక. 2000. నేను ఇస్తున్నా బయటికి పోతున్నా అంత పైసలు ఖర్చు పెట్టే అంత అవసరం మీకు లేదు ఇటు కొడుతున్నావు మమ్మీ సరేరా, 5 నిమిషాలు ఖర్చు పెడతావు 1,00,000. ఆ? నేనా అంత బలిసిన అవును మరి. నువ్వు బలిసినోడు కాబట్టి 1,00,000 లక్షలైనా ఖర్చు పెడతావు. పప్పు పొంగల్ ఒక రోజుకి 10,000 కొట్టేస్తారు ఎట్లా? బలిసినోళ్ళు కాబట్టి. మాలాంటి పూర్ పీపుల్స్ అప్పుడప్పుడు నీలాంటి పూర్ పీపుల్స్ పూర్ పీపుల్ అనొచ్చు. Guys, మేము వచ్చేసి చాలా పూల్ పీపుల్స్ అన్నమాట ఇప్పుడే మన అన్నీ చెప్పి- 2000 తెచ్చిన ఏంది 2000 just 2000 అంతే. అమ్మో. ఆ, ఇక్కడ 2000 అంట అయినా నేను కాదు. ఒక మనిషి కష్టపడే 4 రోజులు కష్టం ఇది. రోజు 500 చొప్పున కష్టపడితే డాడీ పెట్టేసా ఎట్లా డాడీ ట్రైనింగ్ లేదు. సరే స్టోర్ లో చూపిస్తాను నన్ను నువ్వు దా. ఆ? నెక్స్ట్ నేను లాస్ట్ చేస్తాను. చీటింగ్ 2000 నాకేనా పోయిందా నవ్వు 5 seconds ఏంటండి, ఎవరు ఎక్కువసేపు ఉన్నారు ఎలా తెలుస్తుంది? అందరూ నవ్వుతారు. కనీసం టైం ఉండాలా? నేను లెక్క పెడతా. ఏం అవసరం లేదు. టైమర్ పెడితే అప్పుడు ఎన్ని మినిట్స్ ఉన్నారో ఎన్ని సెకండ్స్ ఉన్నారో తెలుస్తుంది. టైమర్ చంపగలుగుతుంది నీకు ఇక. అంటున్నారు స్టాప్ వచ్చు. ఆల్రైట్ గో ఆపుకోరా. 3 2 1 స్టార్ట్. పెరిగినేళ్ళు అన్ని పోయే వేస్ట్ గానే నిన్న ఉన్న నేను గాలేను 4 seconds 4 seconds Seconds వెళ్ళింది. అప్పుడు late అయింది. ఏం కాదు. నెక్స్ట్ Stage దా. నేను మాత్రం పెద్దగానే లాస్ట్ నేను పేజ్ లేకపోతే మొత్తం స్టార్స్ పేజ్ లో మీద అరే నడు ఏమో stage. నువ్వు ఏదైనా సీరియస్ విషయం గుర్తు తెచ్చుకో. పెట్టుకో ఫస్ట్ మొత్తం సాడ్ ఎట్లుండాలంటే నువ్వు మొత్తం నీకు సాడ్ ఫస్ట్ సాడ్ బిస్కెట్ జరుగు ఏం కాదు. ఒక్కమే ఎంత? 3 2 ఇగో 3 2 1 స్టార్ట్. కళ్ళు మూసుకుంటే కలుసుకుంటే చేతులు వదిలేస్తావు. మదకడ బిదులా చూడండి నా ఇష్టం. సరే 3 2 1 స్టార్ట్. చూడకు మళ్ళీ 3 seconds 3 seconds కూడా కాదు దాని సగం నేను ఇంకా 2 seconds చదువైతే. ఇప్పుడు తేజు ఇక ఎటైనా చూసుకోవచ్చు. నేను కనిపించాను అంతే. ఫస్ట్ చూద్దాం. నువ్వు ఎటైనా చూసుకుంటావు. రిటర్న్ చూసినావు నువ్వు ఆడ గెలిచిన ఆడ గెలిచిన సారీ నేను గెలిచిన. అమ్మా చల్లి నవ్వేసారి బేటి పిచ్చి పల్స్ ఉన్నారు. కాదు పిచ్చి పళ్ళు కాదు, సైడ్ పల్లె లేవు దానికి. తెలిసి తేజుకి 20 పనులు ఉంటాయి సరే ఇగో 3 పిచ్చి పళ్ళు పడుతున్నాయి తేజు. 3 2 1 స్టార్ట్. అగో అవుతుంది అగో. అవతల ఉంది మళ్ళీ పెట్టింది. ఏం కూర్చుంటు రావి సరే కూర్చో ఏమైనా చేసుకో, నువ్వు నవ్వడం కావాలి మాకు. సరే సగం 3 2 1 ఆమె తీసాడు గేమ్ లకి ఆ, ఎందుకుంటుందండి ఆమె చేసినప్పుడు నిన్ను తీసేసిన. నేను ముంగట్టున్నా ఆమె ముంగట నిల్చున్నా ముంగట ఎందుకంటే లేదు, జోకర్ లెక్క ఉంది. జోకర్ దగ్గర కనిపిస్తుంది ఈడికి. ఓకే స్టార్ట్ మంచిగా రైట్ రా 3 టర్న్స్ చంద్రుడి చిన్నోడు చూపు ఆయన ఎట్లా చూస్తుండు? ఎందుకు వచ్చినావు ఇవి ఎందుకు వచ్చినా ఎట్లా నవ్వచ్చు? 10 seconds లేదండి, కిందికి వచ్చి మళ్ళీ నీకెందుకు ఇవి ఎందుకు వచ్చినాయి మధ్యలో ఒకసారి ఒకసారి మరి మేము కింద చాలా చేతి మేము
కింద పడుకుని నుంచి ఈ రోజు కాదు ఈయన మళ్ళీ ఫైనల్ నేను అమ్మా అదేదో మళ్ళీ చేస్తా. ఒక్క సెకండ్ అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో ఆనందది వద్దు మళ్ళీ సరే చీ బాబు చీ చేయొట్టు పట్టుకో ప్లీజ్ చేయి పెట్టుకోరా చేయి పెట్టుకోబెట్టు మళ్ళీ పెట్టుకుంటే పెట్టుకుంటే మళ్ళా కర్ర పెదవులు ఆడలు కూడా సరిపోరు నవ్వించండి ఆయన కావాలని తీరేసుకుంటూ పోతున్నాడు నవ్వు వస్తుంది అగో ఆగా నువ్వు ఇప్పుడు చెప్పేలి ఆగు చెమేలి చెంకేలి 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 అమ్మ బట్టకు దమ్ముంటే దమ్ముడు మూడోది పెట్టుకో చూడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఇంకేమైనా ఎక్కువ ఓకే సరే ఓకే దెన్ గంగన్న ఇస్ అ విన్నర్ గంగన్న ఇస్ అ విన్నర్ సో గైస్ యాక్చువల్లీ ఆగు నేను ఇంకా చెయ్యలే ఎందుకు ఆపినా అప్పుడే ముందే లేదు లేదు నీది నవ్వినాకే ఆపిండాడు 2 minutes నవ్వినాకే ఆపిండు తెలుసుకో 246 అయింది మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినాను నేను చేయలే నవ్వుపించే దమ్ము లేక కదా అది కుక్క మొండి తుడిచేది అది గైస్ చూసినట్లయితే మన గంగన్న ఎక్కువసేపు ఉన్నాడు అనమాట సో ఇప్పుడు మా అమ్మాయి లేకుండా చూసాము ఇప్పుడు మీ అమ్మ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నేను పెడతా అప్పుడు మీరు రారి దా చెయ్యి నన్ను మాత్రం మ్యాన్ హ్యాండిల్ చేయొద్దు ఓకేనా నవ్వించారు అంతే జస్ట్ మీరు ఏమైనా చేయండి స్టార్ట్ చేయరా ఓకే నన్ను నీ కొద్ది లెక్కలు చేసారు ఇప్పుడు లేదు అది కావాల్సింది చిన్నదానికే ఎందుకంటే నాకు ముందే చిన్నదానికి నవ్వు వచ్చేస్తుంది ఓకే స్టార్ట్ అన్న టైమర్ స్టార్ట్ చేయరా ఫస్ట్ అంటే మీ మమ్మీకి ఇప్పుడు ఏం చెప్పారు బా నాకు ఉంది, నాకు ఆ దమ్ముంది నాకు ఆ దమ్ముంది అర్థమైంది ఆ బట్ట వాళ్ళు మీ లెక్క మేము 48 seconds ఉన్నాడు గంగ 3 2 1 స్టార్ట్ బా బా పెళ్లి చూడాలి చేస్తుంది మాట నువ్వు అరే ఈ సీరియల్ అలా పోయేదంటే నువ్వు అసలు యాక్చువల్లీ మా అమ్మ ఒక సీరియల్ యాక్టర్ అయ్యేది ఉండే ఎందుకంటే ఏ బాబు అబ్బా నిజంగా బయట పడుతుంది పెట్టి పనులు సార్ చూపియండి ఎందుకు నన్ను ఇంకా లిప్స్టిక్లు పెట్టి అది స్టాప్ చేసిన ఇంకా లిప్స్టిక్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇంకా టార్చర్ చేసి నన్ను మస్తు టార్చర్ చేసిన నేనే విన్నాను చూసినావా బైక్ నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటి గోవిందా ఓకే అర్థమైందా సో గైస్ అర్థమైందా యాక్చువల్లీ టాలెంట్ అయితే ఈ గేమ్ లో ఎవరు విన్ కాలేరు ఎందుకంటే గంగన 10 సార్లు తీసుకున్న ఛాన్స్